హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప కోసం హోమం జరిపిస్తున్న దశరథ జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దశరథ అయితే దీప చేస్తున్న త్యాగం గురించి తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక డాక్టర్ చెప్పిన నిజాలతో తను ఎటు నిర్ణయం తీసుకోలేకపోతాడు. రామయ్య ఇంటికి వెళ్దామని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటే, నేను తర్వాత వస్తానురా, దీపని తీసుకొని ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడుగుతూ ఉంటుంది దీప. వచ్చేస్తానమ్మా, నువ్వు వెళ్ళు, జాగ్రత్తమ్మా అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక దీప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా దశరథ ఇక కారులో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇటు సుమిత్రని ప్రాణాల్ని కాపాడుకోవాలి, అలాగే ఇటు నా కూతురు భవిష్యత్తు కోసం కూడా నేను నా కూతురు చేత సుమిత్రకి బోనిమారో ఇప్పించకూడదు. ఎందుకు భగవంతుడా, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావో, ఏం తప్పు చేశామని అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథకి గురువుగారు అయితే గుర్తుకు వస్తారు. గురువుగారు గుర్తుకు రావడంతో ఇక వెంటనే తన ఫోన్ తీసుకొని గురువుగారికి అయితే ఫోన్ చేస్తాడు దశరథ. అప్పుడే గురువుగారు అయితే, చెప్పు దశరథ అని అంటూ ఉంటే, మీతో కొంచెం మాట్లాడాలి స్వామి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే నేను ఇక్కడ ఆశ్రమం దగ్గరే ఉన్నాను, రా దశరథ మాట్లాడదాము అని గురువుగారు చెప్తారు. అప్పుడే ఇక దశరథ గురువుగారిని కలవడానికి ఆశ్రమం దగ్గరికైతే వెళ్తారు. స్వామి, ఎప్పటి నుంచో మా కుటుంబం గురించి పూర్తిగా మీకు తెలుసు. మీరు చాలా గొప్పవాళ్ళు. నా మనసులో నేను ఎందుకు ఆందోళన పడుతున్నానో ఇప్పటికే మీరు గ్రహించగలరు. అంత మేధావి మీరు స్వామి. ఇప్పుడు నా మనసులో ఉన్న ఆవేదనని మీరే తీర్చగలరు. మా కుటుంబానికి వస్తున్న కష్టాన్ని ముందుగానే మీరు గుర్తించారు. నా కూతురు దీపేనని మీరు ముందు నుంచి మాకు చెప్తూనే ఉన్నారు, కానీ మేమే సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు నా కూతురు ప్రమాదంలో ఉంది. నా కూతురు త్యాగం చేయకపోతే నా భార్య బ్రతకదు. ఇలాగా భార్యని బిడ్డని కూడా నేను బ్రతికించుకోవాలనుకుంటున్నాను. నా కూతురు భవిష్యత్తు కోసం, నా భార్య ప్రాణాల కోసం నేనేం చెయ్యాలో, దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి స్వామి అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడు ఇక గురువుగారు అయితే, దశరథ, నీ బాధ నాకు అర్థమయ్యింది. ఆ భగవంతుడు సమస్య ఇచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా ఇస్తాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని, అప్పుడే ఇంకా అయితే ఈ సమస్యకి పరిష్కారం ఉందంటారా, చెప్పండి స్వామి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ అన్న మాటలకి అంటూ ఉంటాడు గురువుగారు, ఆ పరమేశ్వరుడు తప్పకుండా దీనికి దారిని చూపిస్తాడు అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. నువ్వు సుమిత్ర ఇద్దరూ కలిసి హోమం జరిపించాలి, గర్భరక్షాంబిక హోమం. ఈ హోమాన్ని దీపని పక్కన పెట్టుకొని ఈ హోమం జరిపించండి. ఆ పరమేశ్వరుడి మీద భారం వేసి అంతే మంచా జరగాలని కోరుకున్నాము. ఈ హోమం అయిపోయిన తర్వాత ఈ సమస్యకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దశరథ అయితే, రేపే ఈ హోమం జరిపించండి అని అంటూ ఉంటాడు. సరే, దానికి ఏర్పాట్లు చేసుకోండి, రేపు వచ్చి నేను హోమం జరిపిస్తాను అని అంటూ ఉంటాడు గురువుగారు. తర్వాత ఇక దశరథ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కార్తిక్కి జరిగిందంతా కూడా చెప్పడంతో, సరే మావయ్య, నేను దాని ఏర్పాట్లు చూస్తాను, మరి అత్తకేం చెప్తావు అని అంటూ ఉంటే, అత్తకి ఏదో ఒకటి చెప్తాను లేరా, నువ్వు కంగారు పడుకో అని సుమిత్ర అప్పుడే కిందకి వస్తుంది. సుమిత్ర, రేపు మన ఇంట్లో పూజ ఉంది అని అంటూ ఉంటాడు దశరథ. పూజ ఏంటండి అని అంటూ ఉంటే, ఏం లేదు సుమిత్ర, ఇంట్లో అందరూ బాగుండాలి, ఎవరొకరికి ఏదో ఒక సమస్య వస్తుంది కదా, అందుకని హోమం జరిపిద్దామని అనుకున్నాము. గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఒక హోమం జరిపిస్తామని చెప్పారు. అలాగే దీప కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలి, అందుకని నేను గర్భరక్షాంబిక హోమం జరిపిస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఏంటండి, దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏం లేదు సుమిత్ర, చిన్న ప్రాబ్లం ఉందట. ఈ విషయం పైకి చెప్తే మా చెల్లి, మా నాన్న అందరూ కూడా కంగారు పడతారు. దీపకి కూడా ఈ విషయం తెలీదు, అందుకని మన చేతుల మీదుగానే ఈ హోమం జరిపిద్దాము. మనం ఎలాగో దగ్గరుండి దీపా కార్తిక్కి పెళ్లి చేశాం కదా, తల్లిదండ్రుల స్థానంలో ఉండి, అలాగే ఈ పూజ కూడా చేయొచ్చని గురువుగారు అన్నారు.
అందుకని నీతో ఈ నిజం చెప్తున్నాను అని అంటూ ఉంటే, తప్పకుండా చేద్దామండి, దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలి అని అంటూ ఉంటుంది. మిత్ర అయితే హోమం ఏర్పాట్లన్నీ చేస్తారు, అందరూ కూడా వస్తారు. అసలు ఈ హోమం ఎందుకు చేయిస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర అయితే, మీ డాడీ చెప్పారు కదా అందరూ బాగుండాలని చేయిస్తున్నారని, మళ్ళీ అడుగుతావేంటి జ్యోత్స్న అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇక నాకేంటో అనుమానంగా ఉంది గ్రాని, దీపని పక్కన పెట్టుకొని హోమం జరిపిస్తున్నారేంటి గురుగారు, ఈ హోమం ఏంటి, దీని పేరేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నిన్ను ఏ విషయాలు కూడా అడగొద్దని చెప్తే మళ్ళీ పదే పదే ఎందుకు నువ్వు కలగజేసుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏమీ మాట్లాడకుండా పక్కన కూర్చో అని సుమిత్ర అనడంతో అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్స్నాని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇక హోమం అయితే పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత అప్పుడే ఇక దశరథ, హోమం బాగా జరిగింది, నీ సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది, కంగారు పడకు అని అంటూ ఉంటారు గురువుగారు. అయితే ఇంతలో పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ, ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, మాకు కంప్లైంట్ ఇచ్చారు సార్, అది కూడా మీ మనవరాలు జ్యోత్స్న మీద అని అనడంతో, నా మీద కంప్లైంట్ ఎవరిచ్చారు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కాశీనైతే చూపిస్తారు. అప్పుడే ఇక కాశీని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. తన చేత నువ్వు ఒక తప్పు చేయించావని, ఆ తప్పు వల్లే తన జీవితం నాశనం అయిపోయిందని అంటున్నాడు కాశీ. అది నిజమేనా అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, ఏ కాశీ ఏంట్రా ఇదంతా అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. లేదు బావా, ఆ రోజు నా చేత తప్పు చేయించింది జ్యోత్స్న అక్కే, ఆ రోజు వైరాతో చేతులు కల్పించింది కూడా తనే. నువ్వు పిఏగా అక్కడ పని చేయవు, మీ మావయ్య నిన్ను తొక్కేస్తున్నారు అని నా చేత ఫుడ్ పాయిజన్ చేయించి నన్ను జైలు పాలు చేసింది. ఇన్ని రోజులు కూడా ఈ విషయాన్ని బయట పెట్టకూడదనుకున్నాను, కానీ ఈరోజు స్వప్న నాకు విడాకులు ఇస్తానని చాలా గట్టిగా చెప్పింది. నా భార్యకి నేను ఇలాగ శత్రువులా మారడానికి కారణం ఇదే కదా, తను చేసిన తప్పే కదా, తను బిజినెస్లో చేసిన తాము బయటపడకూడదని నన్ను అడ్డం పెట్టుకొని తను తప్పించుకోవాలని చూసింది అని నిజాల్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ, ఏం జరిగిందిరా, ఇంకా నా దగ్గర ఏ నిజాలు దాచిపెట్టావు నువ్వు అని కార్తీక్ని నిలదీస్తూ ఉంటే, అప్పుడే ఇక కార్తీక్ అయితే, అది మావయ్య అని అంటూ ఉంటే, నేను చెప్తాను పెదనాన్న, తను 10 కోట్లు స్కామ్ చేసింది కంపెనీలో, ఆ విషయం మావయ్య సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. కానీ ఆ సాక్ష్యాలు చేయకుండా చేయాలని నన్ను మార్చేసి, నన్నే మావయ్య మీద తిరగబడేలా చేసి, చివరికి మావయ్య గారిని జైలు పాలు చేసింది జ్యోత్స్న. చివర్లో వైరా చెప్పింది నిజమే, వెనుక నుండి చేసిందంతా జ్యోత్స్నానే అనే నిజాల్ని బయట పెడతాడు కాశీ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.